Hi friends, welcome to Aegis Cinema, sponsored by King of Share Market and MLA Varanasi Surya. సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా చేయడానికే నానా సంకలనం ఆడుతూ ఉంటారు. మనం అలాంటి 200 సినిమాలను అనౌన్స్‌మెంట్ చేసాం విత్ జీరో బడ్జెట్ కాన్సెప్ట్. అసలు జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో ఒక సినిమా చేయడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అసలు అయ్యే పని కాదని కూడా చాలామంది నాతో 'గండా' చేసే టైంలో విపరీతంగా వాగ్వివాదం చేశారు. కానీ 'గండా' నేను లేట్ అయినా గూడా 5 సంవత్సరాలు దాని మీద యజ్ఞంలా చేసి, ఆ సినిమాని నేను థియేటర్స్‌లో రిలీజ్ చేసే కొద్దీ చాలామంది ఆ షాక్‌లో ఇప్పటికి గూడా ఉన్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ దగ్గర మాటలు లేవు. మాటలు రావు. ఏదైనా ఎవ్వరూ చేయలేని పని ఒకటి చేశారనుకోండి షాక్‌లో ఉంటారు. సో, ఆ షాక్ నుంచి తేరుకోక ముందే 'ఈజీ' సినిమా మరో 4 సినిమాలు కంప్లీట్ చేసింది షూటింగ్. అవి పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్‌లో ఉన్నాయి. అవన్నీ ప్లాన్ చేసుకుంటూ వెళ్ళాలి. దాని తర్వాత చిన్న గ్యాప్ తీసుకొనేసి ఏకంగా 'ఈజీ' సినిమా 200 సినిమాలను జీరో బడ్జెట్ కాన్సెప్ట్‌లో అనౌన్స్‌మెంట్ చేసింది. ఒక్కొక్కరికి కింద పైన ప్యాక్ అయిపోయింది. 200 సినిమాల అనౌన్స్‌మెంట్. ఆ అనౌన్స్‌మెంట్ చూసే కొద్దీ. అనౌన్స్‌మెంట్ అయిన వెంటనే 'ఈజీ' సినిమా ఎక్కడ కూడా గ్యాప్ ఇవ్వకుండా లైన్ బై లైన్ ఒక పక్క స్క్రిప్ట్‌లు వినడం, మరో పక్క షూటింగ్ సినిమాలన్నీ స్టార్ట్ చేసుకుంటూ వెళ్ళడం, మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుండడం. వేగంగా ఎక్కడ చూసినా కూడా సినిమాలు కంటిన్యూ‌గా జరుగుతూ ఉన్నాయి. సో, మరి ఇంత కలర్‌ఫుల్‌గా చిన్న సినిమా పండుగలు జరుపుకుంటున్న ఈ సినిమాలో పోస్ట్ ప్రొడక్షన్ సంబంధించి ఎంతోమంది టెక్నీషియన్స్ వాలంటరీగా ఎంటర్ అయిపోతున్నారు. అన్నయ్య మేము పోస్ట్ ప్రొడక్షన్‌లో ఈ ఈ వింగ్‌లో ఈ విభాగంలో మేము సపోర్ట్ చేస్తాం. మేము గూడా మీరు చేసే జర్నీలో ఈ యజ్ఞంలో మేము గూడా పాలు పంచుకుంటాం అని చెప్పేసి వాలంటరీగా వచ్చేస్తున్నారు. అలా వాలంటరీగా వచ్చిన ఆహ్, ముఖ్యమైన మెంబర్స్‌లో వాళ్ళందరి గురించి నేను డిస్కస్ చేయాలి. ఎస్పెషల్లీ మనకు సినిమాకి షూటింగ్‌లన్నీ చేస్తే అన్నీ బానే ఉంటాయి గానీ, పోస్ట్ ప్రొడక్షన్ సిట్యుయేషన్ ఏంటి? ఎడిటింగ్, డబ్బింగ్ ఇవన్నీ ఉంటాయి గదా! సో, ఫైనల్ మిక్సింగ్ జేసి మనం అవుట్‌పుట్ తీయాలంటే ఖచ్చితంగా కొన్ని సిస్టమ్స్ ఉండాల్సుంటది. అవునా? ఎడిటింగ్ జేయాలంటే ఒక హై ఎండ్ సిస్టమ్ కావాల్సుంటది. సో, ఈ సెటప్ అంతా టోటల్‌గా ఉపేంద్ర అనే ఒక ఐటీ సెక్టార్‌లో ఉన్న ఒక ప్రముఖ ఫ్యామిలీ మెంబర్. మన ఈ సినిమా ఫ్యామిలీ మెంబర్ వాలంటరీగా నాతో డిస్కస్ చేసి 200 సినిమాలకి పోస్ట్ ప్రొడక్షన్ ఇచ్చే ప్రాసెస్ తను ఆ మాట ఇచ్చి ఈసీతో ట్రావెల్ అవుతున్నారు. మీరు నిజంగా ఇలాంటి మిరాకిల్స్ ఈసీలో జరుగుతున్నాయంటే ఎవరికీ అర్థం కావడం లేదు. ఏంటి అసలు ఏం జరగబోతుంది ఈసీలో అని? నిజం చెప్పండి ఎవరైనా కూడా 200 సినిమాలకి పోస్ట్ ప్రొడక్షన్ తీసుకున్నాయా అని చెప్పేసి మనుషులు ఎవరైనా ఉంటారా? అది ఒక్క ఈజీ సినిమాకే సాధ్యం. ఎందుకు చెప్పండి? మనము చేస్తున్నది మంచి పని. సినిమా ఇండస్ట్రీలో ఎవరు చేయలేని పని. కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లకి అవకాశాలు క్రియేట్ చేస్తూ వాలంటరీగా ఇష్టం వచ్చినట్టు మనము ప్రాజెక్ట్‌లు అనౌన్స్‌మెంట్ చేస్తూ ఎక్కడ చూసినా కూడా కుప్పలు తెప్పగా అవకాశాలను క్రియేట్ చేస్తున్నాం. ఈ ఈ జర్నీలో ఎంతోమంది ఆర్టిస్టులు సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతారు. ఎంతోమంది డైరెక్టర్స్ పరిచయం అవుతారు. కొత్త నీరు సినిమా ఇండస్ట్రీకొస్తది. కొత్త కథలు సినిమా ఇండస్ట్రీకొస్తాయి. అందువల్లే ఈ భారీ స్టెప్ నేను తీసుకోవడం జరిగింది. ఎవరు రారు మరి. ఏం చేయాలి? అందరం సఫర్ అవుదామా? జీవితకాలం సఫర్ అయిపోదామా? ఎక్కడెక్కడి నుంచో ఊర్ల నుంచి వస్తాం. ఆ! సినిమా ఇండస్ట్రీకొచ్చి ఏదో సాధించాలని డ్రీమ్స్‌తో వస్తాం. ఇక్కడ ఏవి గావు. అలా అని చెప్పేసి అలా వెనక్కెళ్ళిపోదామా? ఒకప్పుడు నేను అలా వచ్చిన వాడినే. వెనక్కి ఎళ్ళకూడదు. మన టాలెంట్ ప్రూవ్ చేసుకునే స్పేస్ మనకు కావాలి. అందువల్లే ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. సో, 200 సినిమాలకి పోస్ట్ ప్రొడక్షన్ ఇచ్చిన ఉపేంద్ర నా దృష్టిలో నాకంటే గొప్పోడు. అలాంటి గొప్ప మనుషులు ఈ సినిమాలో ఉన్నారు. సో, లవ్ యూ ఉపేంద్ర. థాంక్ యూ సో మచ్. మీరిస్తున్న సపోర్ట్ చిన్నది గాదు. మీరనుకుంటున్నారేమో. మీరు చేసే యజ్ఞంలో మేము ఉంటున్నాం అనుకుంటున్నారు. కాదు. మీరు మహాయజ్ఞం చేస్తున్నారు నాతో. సో, దాంతో పాటు జనరల్‌గా వీఎఫ్ఎక్స్, టైటిల్స్ ఇవన్నీ చేయాలన్నా గూడా వేల రూపాయలు ఖర్చవుతుంటది. అవన్నీ పక్కకు పెట్టి, "అన్నయ్య నేను నీతో ఉన్నానని" చెప్పేసి
తిరుపతి నుంచి ప్రణీత్ నా కమ్యూనికేషన్‌లోకి వచ్చారు. తను ఒక ఎక్స్ట్రార్డినరీ స్టూడియో పెట్టుకున్నారు తిరుపతిలో. సో, ఈ సెటప్‌లన్నీ పెట్టేసుకున్నారు. వీఎఫ్ఎక్స్‌కి సంబంధించి. అంటే స్టార్టింగ్ టైటిల్స్, ఎండ్ టైటిల్స్, మనము సబ్‌టైటిల్స్ ఇవన్నీ ఉంటాయి గదా! సో, ఇవన్నీ మొత్తం వాలంటరీగా వీఎఫ్ఎక్స్‌తో సహా అన్నీ నేను ఈ సినిమాకి 200 సినిమాలకి నేను వర్క్ నేను చేసుకుంటా అన్నయ్య. పూర్తిగా మీ టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో అని జెప్పేసి అక్కడ ప్రణీత్ నాకు కమ్యూనికేషన్‌లోకి వచ్చారు. ఏం గావాలి ఎందుకంటే ఆ! ఒక మంచి పని చేస్తే ఇంత సపోర్ట్ ఉంటది. మనం ఏంటంటే ధైర్యం చేసి అడుగు వేయమంతే. అక్కడ ఏంటి నేను అడుగు వేశాను. అంతే తేడా. ఎవరు అడుగు వేయరు ఇలాంటి డేర్ స్టెప్స్ ఎవరు తీసుకోరు. నేను స్టెప్ తీసుకున్నా. అందరి జీవితాలు బాగుపడతాయి. అందరం బాగుంటాం. మనందరం బాగుండాలి. సినిమా ఇండస్ట్రీలో కొత్త కొత్త ఆర్టిస్టులు మీలాంటి కొత్త కొత్త ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు సినిమా ఇండస్ట్రీకి పరిచయం కావాలి. అవుతారు. అలాంటి కొత్త కొత్త ఆర్టిస్టులు ప్యాషన్ ఉండి విపరీతమైన టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లని సినిమా ఇండస్ట్రీ మీద వెదజల్లుతా. ఇష్టం వచ్చినట్టు వెదజల్లి ఎక్కడెక్కడ టాలెంట్ అంతా డిఫరెంట్ డిఫరెంట్ ప్రాజెక్టులు చేసుకుంటూ వెళ్ళాలి. ఎక్కడి నుంచి వచ్చార్రా ఈళ్ళంతా అన్నట్టు ఉండాలన్నమాట. సో, అంతగా ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లని పరిచయం చేయబోతున్నాం. సో, రాసి పెట్టుకోండి. కొత్త మీరెప్పుడూ చూడని కొత్త కొత్త టెక్నీషియన్‌లంతా సినిమా ఇండస్ట్రీకి పరిచయం అవుతారు. సో, థాంక్ యూ సో మచ్ ప్రణీత్. నేను థాంక్స్ తప్ప ఏమీ చెప్పుకోలేని ఒక చిన్న మనిషిని. ఒక చిన్న టెక్నీషియన్‌ని నేను. మీరిచ్చే సపోర్ట్ వల్లే ఇదంతా జరుగుతూ ఉంది. ఓకేనా? సో, దాని తర్వాత కంటిన్యూగా ఇలా చేసుకునే ప్రాసెస్‌లో నాతో పాటు ట్రావెల్ అయ్యే నా టీమ్‌లో ఎంతోమందున్నారు. ఇన్‌చార్జెస్‌గా వర్క్ చేస్తున్నారు. విజయ్ కావచ్చు, వాళ్ళ డైరెక్టర్స్ కమ్ ఇన్‌చార్జెస్, ఈసీ ఇన్‌చార్జెస్, మా రాకీ కావచ్చు, విజయ్ కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతమంది ఈసీకి సపోర్ట్ అవుతున్నారో తెలుసా? ఒక పెద్ద ఫ్యామిలీ. నేను ఎక్స్‌పెక్ట్ చేయని ఒక అతి పెద్ద ఫ్యామిలీ ఈ సినిమాలో క్రియేట్ అయిపోయింది. సో, ఇప్పుడు ఏవైనా కూడా స్పేస్ కొంచెం ఉన్నాయి అంటే పోస్టర్ డిజైనర్ గావాలి. సరే వస్తున్నారు గానీ, వాళ్ళేంటంటే మొబైల్‌తో చేసి "అన్నయ్య నేను ఇది చేస్తానని" చెప్పేసి అంటున్నారు గానీ, ప్రొఫెషనల్ పోస్టర్ డిజైనర్ కావాలి. గతంలో సినిమాలు చేస్తున్న వాళ్ళు కావచ్చు. సో, సిస్టమ్ మీద పర్ఫెక్ట్‌గా పోస్టర్ డిజైన్ చేయగలిగే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కావాలి. మొబైల్స్ మీద కాదు. మొబైల్స్ మీద అయి చేసి "అన్నయ్య ఇది ఇలా చేస్తానని" చెప్పేసి అయి కాదు కావాల్సింది. ప్రొఫెషనల్ పోస్టర్ డిజైనర్ కావాలి. మీలో ఎంతోమంది ఉంటారు. టాలెంటెడ్ పర్సన్స్ ఉంటారు. పోస్టర్ డిజైనింగ్ ఎక్స్‌ట్రార్డినరీగా చేయగలిగే పోస్టర్ డిజైనర్స్ ఉంటారు. మీలో టాలెంట్ ఖచ్చితంగా ఉంటది. మీరు 200 సినిమాలకి సపోర్ట్ చేయగలరా? ఈ సినిమా టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో సో, ఒక ప్యాషన్‌తో ఇంతమందికి నేను సపోర్ట్ అవుతున్నప్పుడు మీరు ఎందుకు సపోర్ట్ కాలేరు? మీ వర్క్ మీరు చేసుకుంటూనే ఓ పక్క ఈ సినిమాకి సపోర్ట్ అవుతే, మీ వల్ల కొన్ని వేల, లక్షల మంది ఆర్టిస్టులు, టెక్నీషియన్‌లు సర్వైవ్ అవుతారు. సో, మీరు ఆ టాలెంట్ ఉంటే మాత్రం అలాగే ఉండిపోవద్దు. ఆ కమ్యూనికేషన్‌లోకి వచ్చేయండి. "అన్నయ్య నేను వాలంటరీగా నేను వర్క్ చేస్తాను. సపోర్ట్ ఇస్తాను" అని చెప్పేసి మీరు వస్తే నేను చాలా సంతోషిస్తాను. నాకు ఇంకా 2, 3 అవసరాలున్నాయి. ఆ డిపార్ట్‌మెంట్స్ కావాల్సింది అన్నీ అనౌన్స్‌మెంట్ చేస్తాను. ఈ వీడియోలో మీకేంటంటే పోస్టర్ డిజైనర్స్ కోసం ఈ స్పెషల్ వీడియో ప్రజెంటేషన్ చేయడం జరిగింది. పోస్టర్స్ చాలా బాగా డిజైన్ చేయగలిగే పోస్టర్ డిజైనర్స్ వెంటనే ఈ సినిమాకి సపోర్ట్ ఇవ్వగలిగే వాలంటరీగా సపోర్ట్ ఇవ్వగలిగే డిజైనర్స్ నాకు కమ్యూనికేషన్‌లోకి రండి. ఇక్కడ ఫైనాన్షియల్ లావాదేవీలు ఏవి ఉండవు. మీరు వర్క్ చేస్తే వర్క్‌కి సంబంధించి మీ టైటిల్ క్రెడిట్ మాత్రం స్క్రీన్ మీద ప్రెజెంటేషన్ ఉంటది. ఎక్కడ గూడా రికమెండేషన్స్ ఉండవు. మీ వర్క్ స్క్రీన్ మీద కనిపించాలి. ఆ స్క్రీన్ మీద మీ టైటిల్ ప్రెజెంటేషన్ ఉంటది. 200 సినిమాలకి వర్క్ చేయగలిగే దమ్మున్న టెక్నీషియన్స్ నాకు కావాలి. పోస్టర్ డిజైనర్స్. ఒక్క సెకండ్ కూడా లేట్ చేయొద్దు ఈ వీడియో చూసిన వెంటనే. మీరు సినిమా ఇండస్ట్రీలో మీకు మీరు సపోర్ట్ అవ్వడమే కాదు, ఈ సినిమా సపోర్ట్ తీసుకోవడమే కాదు. ఇది మ్యూచువల్ అండర్‌స్టాండింగ్. ఇప్పుడు పోస్టర్ డిజైనర్స్ ఉన్నారు. వాళ్ళలో ఒక డైరెక్టర్ దాగి ఉంటాడు. ఎవరు అవకాశాలు ఇవ్వరు. అలాగే ఉండిపోయి ఉంటారు. మీరేం చేస్తారు? ఆ పోస్టర్ డిజైనింగ్ వర్క్ ఈసీకి సపోర్ట్ చేస్తూ, మీరు కావాల్సినంత స్పేస్ తీసుకోండి. ఈసీలోకొచ్చి డైరెక్షన్ చేసుకోవచ్చు. మీరనుకున్న కలను ప్రూవ్ చేసుకోండి. మీకు ఏం కావాలనో, మీ కల ఏంటి, మీ డ్రీమ్ ఏంటి అన్నీ ఫుల్‌ఫిల్ చేసుకోండి. ఇక్కడ ఓన్లీ వర్క్ షేర్ చేసుకోవడమే.
ఈసీకి నేనేమి ఇవ్వాలి? నాకు ఈసీ నుంచి ఏం కావాలి? ఇది ప్లాన్ చేసుకుంటే మీరు అద్భుతాలు క్రియేట్ చేస్తారు. అలాగే ఉండండి. ఎంత టాలెంట్ ఉన్నా గూడా ఏది సపోర్ట్ ఇవ్వకుండా, ఏది మీకు సపోర్ట్ అవ్వకుండా అలాగే ఉంటే అలాగే ఉండిపోతారు. సో, ఈసీకి సపోర్ట్ చేయండి. ఈసీ నుంచి కావాల్సినంత సపోర్ట్ తీసుకోండి. సినిమా ఇండస్ట్రీలో డెవలప్ కావాలంటే ఇదే వేద మంత్రం. సో, లేట్ చేయకుండా ఈ వీడియో చూసిన వెంటనే ప్రొఫెషనల్ పోస్టర్ డిజైనర్స్ నాకు కమ్యూనికేషన్‌లోకి రండి. ఈ సినిమా వాట్సాప్ నంబర్ 7981599433. 7981599433. ఈ నెంబర్‌కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్‌లో కమ్యూనికేషన్‌లోకి వచ్చి, "అన్నయ్య నేను పోస్టర్ డిజైనింగ్ ఎక్స్‌ట్రార్డినరీగా చేయగలను. సో, నేను 200 సినిమాలకి వర్క్ చేయడానికి నేను రెడీ" అని చెప్పేసి నాకు మెసేజ్ చేస్తే, సో, ఫర్దర్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని వర్క్‌లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఆల్రెడీ సినిమాలు స్టార్ట్ అయిపోయాయి. ఒక పక్క శరవేగంగా షూటింగ్‌లు అవుతున్నాయి. మరో పక్క పోస్ట్ ప్రొడక్షన్‌లు అవుతున్నాయి. సో, మీరు చూడని అద్భుతాలను ఈ సినిమాలో చూస్తారు. నా పేరు వారణాసి సూర్య @ ఈజిస్ సినిమా. థ్యాంక్ యూ సో మచ్.